అత్తయ్య. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూనే నా బిడ్డ ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? నా బిడ్డ జీవితంలోకి కళాకారులు వస్తే ప్రాణగండం ఉందని తెలిసి కూడా నువ్విలా ఎలా పాడగలుగుతున్నావు? అత్తయ్య గారు, నార్మోయ్, ఇంకొక్కసారి అత్తయ్య అన్నావంటే నాలుక చీరేస్తాను. ఇంతకాలం ఎవరి వల్ల నా బిడ్డకి ప్రాణగండం వస్తుందని భయపడుతూ బ్రతికాను. కానీ ఆ మృత్యువు నీ రూపంలోనే అఖిల్ చుట్టూ తిరుగుతుందని ఊహించలేకపోయానే. ఈ క్షణం నుంచి నువ్వు నా కోడలివి కాదు. ఈ క్షణం నుంచి నువ్వు అఖిల్ భార్యవే కాదు. ఈ క్షణం నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. కాదు, కూడదు. నేను ఆ ఇంటి కోడలినే. చట్ట ప్రకారం నాకు ఆ ఇంట్లో ఉండే హక్కుంది అంటావేమో. నా బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా నేను వెనుకాడను. గుర్తుంచుకో. ఇదంతా నా ఊహ. అందమైన ఈ ఊహ కాసేపట్లో నిజమవుతుంది కదా. హలో అఖిల్ బాబు. హలో శ్యామ, మమ్మీ ఇక్కడికి రావట్లేదంట. ఇంక నువ్వు మమ్మీ గురించి ఏ టెన్షన్ పడక్కర్లేదు. మరి ఆదిత్య వాళ్ళు? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఈ ప్రోగ్రామ్ అంతా రికార్డ్ చేస్తున్నట్టున్నారు. టీవీలో వచ్చిందంటే మమ్మీ కంటపడే ఛాన్స్ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఎస్, చిప్ తీసేద్దాం. చెప్పు ఐశ్వర్య. హలో అత్తయ్య, వచ్చారా? నేను అక్కడికి రావట్లేదు ఐశ్వర్య. రావట్లేదా? ఎందుకు అత్తయ్య? సడన్ గా మీ మావయ్య గారికి చెస్ట్ పెయిన్ వస్తుందంటమ్మా. ఆయన హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కి చూపించుకుని ఇంటికి వెళ్తున్నారట. నేను కూడా ఇంటికి వెళ్తున్నానమ్మా. సరే అత్తయ్య, మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా, ఉంటాను.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. లైవ్ మొదలైందా? లైవ్ ఇవ్వట్లేదు కదా మేడం. ఇవ్వటం లేదా? అవును మేడం, చిప్పు పోయింది. బాగా జరిగింది డాడీ. ఆ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను. ఓకే. మమ్మీ ఆ ప్రోగ్రామ్ కి రాకుండా ఎలా ఆపారు డాడీ? నాకు చెస్ట్ పెయిన్ వచ్చిందని అబద్ధం చెప్పాను నాన్న. అవునా? ఏమండి, ఏంటండి ఇప్పటిదాకా చెస్ట్ పెయిన్ అని నీరసంగా ఉన్నారు? కొడుకుని కోడల్ని చూడగానే హుషారు వచ్చేసినట్టుంది. అవును వసంత, నా కొడుకుని కోడల్ని చూసేసరికి నాకు హుషారు వచ్చేసింది. వస్తే వచ్చిందిలేండి. ఇదిగోండి, ముందు టాబ్లెట్ వేసుకోండి. చెస్ట్ పెయిన్ తగ్గిందన్నారు కదా మమ్మీ, ఇంక టాబ్లెట్ ఎందుకు? ఈ టాబ్లెట్ ఒకటి వేసుకుని ఆపేస్తానులే నాన్న, సేఫ్టీ కోసం. ఆహా. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారు నాన్న? మేము సినిమాకి వెళ్ళాం డాడీ. సినిమాకి వెళ్ళారా? ఈ మధ్య దానికి సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాను. అవునా? ఆ ఫౌండేషన్ కి నువ్వు సెక్రటరీవా? అవును. అంటే వదిన ఆ ప్రోగ్రామ్ కి వచ్చిందనమాట, అక్కడ మమ్మల్ని చూసేసిందనమాట. గాడ్. ఏంటి అఖిల్ అలా చూస్తున్నావు? నేను లిటిల్ ఏంజల్ ఫౌండేషన్ కి సెక్రటరీ అంటే నమ్మలేకపోతున్నావా? ఇంతకాలం కేవలం దానిలో మెంబర్గా ఉండేదాన్ని. నాకు చేతనైన హెల్ప్ చేస్తుండేదాన్ని. నా దగ్గర నుంచి ఎక్కువ హెల్ప్ తీసుకోవటం కోసం ఈ సంవత్సరం నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు. నా మీద నమ్మకంతో నన్ను సెక్రటరీగా ఎంచుకున్నందుకు నాకు చేతనైంది నేను చేయాలి కదా. అందుకే చేశా. నాకు చేతనైంది చేశా. ఫండ్ రైజింగ్ కోసం కృష్ణ తెలిసే ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. చాలా బాగా సక్సెస్ అయింది. కృష్ణ తెలిసి అద్భుతంగా పాడింది. కృష్ణ తెలిసి పాట విన్న అందరూ తన్మయత్వంలో మునిగిపోయారు. కృష్ణ తులసి పాటని నేనే మిస్ అయిపోయానన్నమాట. మీరేం మిస్ అవ్వలేదత్తయ్యా. మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా మేం మిస్ అయినా కృష్ణ తులసి పాటని మీరు మిస్ అవ్వరు. మీకు కృష్ణ తులసి పాట అంటే ఇష్టం కాబట్టి, మీరు కృష్ణ తులసికి ఫ్యాన్ కాబట్టి, మిమ్మల్ని సంతోషపరచటం కోసం ఆ ప్రోగ్రామ్ ని నా ఫోన్లో వీడియో తీసి తీసుకొచ్చాను. ఆ వీడియో మమ్మీకి చూపిస్తుందని భయపడుతున్నావా? అవును అఖిల్ బాబు. ఫోన్ రిపేర్ చేయించాక ఐశ్వర్య అక్క ఆ వీడియో అత్తయ్య గారికి చూపిస్తే? అలాంటిది ఏం జరగదు శ్యామ, అలాంటిది ఏం జరగదు. ఫోన్ రిపేర్ చేయించినా కూడా ఆ వీడియో రికవరీ అవ్వదు. ఎందుకు అవ్వదు అఖిల్ బాబు? నీ కన్నయ్య రికవరీ అవనివ్వడు కాబట్టి. ఐశ్వర్య వదిన అంతలా ప్లాన్ చేసి జుగల్బందీ ఏర్పాటు చేసింది. మనకి కనబడకుండా చాటుగా ఉండి
ఆ ప్రోగ్రాం మొత్తం ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ వీడియో మమ్మీకి చూపించి నువ్వే కృష్ణ తులసివి అని చెప్పాలనుకుంది. కానీ నీ కన్నయ్య చెప్పనిచ్చాడా? లేదు కదా. ఆ ఫోన్ నీళ్లలో పడేసేలా చేశాడు కదా. అలాగే ఫోన్ రికవరీ చేసినా కూడా ఆ వీడియో రికవరీ కాకుండా చేస్తాడు నీ కన్నయ్య. ఇంక నువ్వు ఐశ్వర్య వదిన గురించి ఏం భయపడక్కర్లేదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బాగానే ఉంది మమ్మీ. ఏం బాగుండడమో ఏమో. ఏదైనా షాకింగ్ న్యూస్ వింటేనే మనం తేరుకోవటానికి చాలా టైం పడుతుంది. అలాంటిది డైరెక్ట్ గా కరెంటు షాక్ కొడితే తేరుకోవడానికి ఎంత టైం పడుతుందో ఏమో. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అఖిల్కే ఎందుకు జరుగుతున్నాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మొన్న కోల్కతా వెళ్ళినప్పుడు పెద్ద గొడవ జరిగి ప్రాణం మీదకొచ్చింది. ఆ గండం తప్పింది కదా అని సంతోషించే లోపలే ఇప్పుడిలా కరెంట్ షాక్ కొట్టి మళ్లీ ప్రాణం మీదకొచ్చింది. ఇలా అయితే మనం నిశ్చింతగా ఎలా ఉండగలుగుతాం? అఖిల్ని ధైర్యంగా బయటికి ఎలా పంపగలుగుతాం? వీడికి ప్రాణగండం ఉందని గవ్వల స్వామీజీ చెప్పారు కదండి. ఏం వదినా, నువ్వే కదా ఆయన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళింది. ఆయన చెప్పాడా లేదా? అవునదినా, చెప్పారు. అఖిల్ జీవితంలోకి కళాకారులొస్తే ప్రాణగండం ఉందని చెప్పారు. చూడు వసంత, కళాకారులు ఎవరన్నా అఖిల్ జీవితంలోకి వస్తే కదా ప్రాణగండం. ప్రస్తుతం వాడి జీవితంలో కళాకారులు ఎవరూ లేరు కదా. ఏమో మావయ్య, మనకి తెలియకుండా ఉండొచ్చు కదా. అవును, ఉండొచ్చు. బిజినెస్ పార్ట్నర్స్ లో ఎవరైనా కళాకారులు ఉండొచ్చు కదా. లేరు మమ్మీ. నేనందరినీ ఎంక్వైరీ చేశాను. మన బిజినెస్ పార్ట్నర్స్ లో ఎవ్వరూ కళాకారులు లేరు. మన బిజినెస్ పార్ట్నర్స్ లలో ఎవరు కళాకారులు లేరు. ఓకే, అఖిల్ లైఫ్ పార్ట్నర్ కళాకారిని కాదు కదా. మన గవ్వల స్వామీజీ చెప్పినట్టు ఇలా అఖిల్కి మాటి మాటికి ప్రాణం మీదకెందుకు వస్తుంది? ఖచ్చితంగా ఇది జాతక ప్రభావమే. ఎవరో మనకి తెలియకుండా అఖిల్ జీవితంలో కళాకారులున్నారు. నిజమే ఐశ్వర్య, మనకి తెలియకుండా ఎవరో అఖిల్ జీవితంలో కళాకారులు ఉండే ఉంటారు. నేను కళాకారిణి అని తెలిస్తే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు.
నాన్నగారిని ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. గంటలో ఇంటికి వస్తున్నానని ఫోన్లో ఎంత సంతోషంగా చెప్పారో. అటువంటి మనిషిని ఇలా ఊరుకో వసంత, బాధపడకు, ఊరుకో. మేడం, ఇక్కడ ఇలా ఏడవకూడదు. డాక్టర్ గారు చూస్తే ఊరుకోరు. అసలు ఇంతమంది పేషెంట్ దగ్గర ఉన్నారంటేనే మమ్మల్ని తిడతారు డాక్టర్ గారు. ఒక్కరికంటే ఎక్కువ మంది ఉండకూడదు ఇక్కడ. దయచేసి బయటికి వెళ్ళండి సార్. అలాగే సిస్టర్. డాక్టర్ గారు రౌండ్స్ నుంచి వచ్చారా? వచ్చారు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సిస్టర్. పదండి, నేను కూడా వస్తాను డాక్టర్ గారి దగ్గరికి. సరే పద. అర్జెంట్ గా వెళ్ళి ఈ ఇంజెక్షన్ తీసుకురండి. ఓకే. శ్యామ, నేను వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొస్తాను, నువ్వు తాతగారి దగ్గర ఉండు. అలాగే అఖిల్ బాబు. ఎందుకు స్వామి నాన్నగారికి ఇలాంటి పరిస్థితి కల్పించావు? ఏంటి కన్నయ్య ఇది? తాతగారికి ఇలాంటి ప్రమాదం జరిగేలా చేసావేంటి? నాన్నగారు ఎంతటి దైవ భక్తులు నీకు తెలుసు కదా. ఎన్ని పూజలు చేసి ఎంత పుణ్యం మూట కట్టుకున్నారో నీకు తెలుసు కదా. అలాంటి మనిషికా ఇలాంటి గండాలు? గట్టెక్కించాలి కన్నయ్య, ఈ గండాన్ని నువ్వే గట్టెక్కించాలి. పితృదేవోభవ అంటారు. మా నాన్నగారు నాకు దేవుడితో సమానం. దేవుడు లాంటి మనిషి అలా మంచం మీద అచేతనంగా ఉండడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది స్వామి. లేవాలి, నాన్నగారు మంచం మీద నుంచి లేవాలి, నవ్వుతూ ఇంటికి రావాలి. తొందరగా తాతగారు కోలుకోవాలని ఆశీర్వదించు కన్నయ్య, తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించు. మేడం, ఇంజెక్షన్ తెచ్చారా? లేదు, తీసుకురావడానికి వెళ్ళారండి. సిస్టర్, ఇదిగోండి. ఊరుకో వసంత, ఊరుకో. సిటీలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ కన్సల్ట్ చేస్తాను. అవసరమైతే ఫారెన్ నుంచి డాక్టర్స్ ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించి మావయ్య గారిని కోమాల నుంచి బయటకు వచ్చేలా చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు వసంత, నువ్వేం టెన్షన్ పడకు. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. తాతయ్య గారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. ఢిల్లీ నుంచి ఎవరో స్పెషలిస్ట్ వచ్చారని చెప్పారు కదా, ఆయన ట్రీట్మెంట్ తో తాతయ్య గారు లేచి కూర్చుంటారనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య. ఓకే డాక్టర్. అలాగే. ఢిల్లీ నుంచి స్పెషలిస్ట్ వచ్చారు, ఆయన ఈ పేషెంట్ ని చూడ్డానికి వస్తున్నారు ఇప్పుడు.
తాతయ్య గారిని చూసే వరకు నాకు టెన్షన్ గా ఉంటుంది కదా. నువ్వేం టెన్షన్ పడకు. నేను వెళ్ళి తాతయ్య గారిని చూసి వచ్చాను కదా. ఎలా ఉన్నారు తాతయ్య? కండిషన్ క్రిటికల్ గానే ఉంది. కాకపోతే ఆ దేవుడి దయ వల్ల ఆయన కోలుకుంటారని నాకు అనిపిస్తోంది. ఏ దేవుడి దయ వల్ల ఆయన కోలుకోవడం అనేది జరగదు. ఐశ్వర్య, మనం అర్జెంట్ గా కోల్కతా వెళ్ళాలి. కోల్కతానా? ఎందుకు? మన కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ తో మీటింగ్ ఉంది, దానికి వెళ్ళాలి. ఆ మీటింగ్ కి మొన్న అఖిల్ కదా వెళ్ళాడు, మళ్ళీ తననే వెళ్ళమను. అఖిల్నా? కుదరదు. వాడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా, వాడిని పంపించడం కరెక్ట్ కాదు. అందుకే మనం వెళ్తున్నాం. ఏంటి నువ్వు ఒక్కడవే వెళ్ళి రావచ్చు కదా. ఈ మధ్య నువ్వు కూడా వచ్చి ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకుంటున్నావు కదా, అందుకే నిన్ను కూడా తీసుకెళ్లమని డాడీ చెప్పారు. తొందరగా రెడీ అవ్వు. వర్మ గారు ఉన్నారా అండి? మావయ్య గారు లేరు. లేరా? ఆయనతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలండి. అర్జెంటుగా మాట్లాడాలా? దేని గురించండి? పెద్ద ఆయనకు జరిగిన యాక్సిడెంట్ గురించి మేడం. యాక్సిడెంట్ గురించా? ఏంటి మేడం, యాక్సిడెంట్ అనగానే ఆవిడేంటి అంత కంగారు పడుతుంది? అంటే ఆవిడ యాక్సిడెంట్ అనే పదాన్ని గాని మర్డర్ అనే పదాన్ని గాని వినిందంటే చాలా భయపడిపోతుందండి. ఓ గురువమ్మ, నువ్వేం టెన్షన్ పడుకో. ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను కదా, నువ్వేం భయపడుకో. ఇంతకీ వర్మ గారు ఎక్కడికి వెళ్ళారండి? ఆయన హాస్పిటల్లోనే ఉన్నారండి. అవునా? అయితే అక్కడికే వెళ్లి హాస్పిటల్లో ఆయనతో మాట్లాడతానులేండి. వస్తాను. పోలీసుల్ని చూడగాని అలా భయపడిపోతావేంటి? నువ్వు అలా భయపడితే మనమే ఈ యాక్సిడెంట్ చేయించామని వాళ్ళకి అర్థమైపోతుంది. నీకు తెలుసా? తప్పు చేసినప్పుడు కొంచెం ధైర్యంగా ఉండాలి. నాకు ధైర్యం చెప్తూ నీకు చెమట్లు పడుతున్నాయేంటి? అంటే పోలీసులను చూసి నువ్వు కూడా భయపడ్డావు కదా? భయమా? నాకా? చచా, నేనేం భయపడలేదు. నేనిక్కడే ఉంటే పోలీసులు వచ్చినప్పుడల్లా ఇలా భయపడిపోతూ ఉండాలి. అరుణ్తో కలిసి కోల్కతా వెళ్లిపోవడమే బెటర్. ఓకే గురువమ్మ, కోల్కతా వెళ్ళాలి. ఫ్లైట్ టైం అవుతుంది, వస్తాను. ఇదేంటి, ఇందాక కలకత్తా వెళ్ళటం ఇష్టం లేదు అంది, ఇప్పుడు పోలీసులను చూడగానే కలకత్తా వెళ్ళాలి అంటూ గబగబా వెళ్ళిపోయింది. అంటే ఐశ్వర్య కూడా భయపడుతోందన్నమాట. రూపారాణి, మంచి పాటలు ప్రిపేర్ అవ్వు. నీ పాట విన్న నాన్నగారు నిద్రలోంచి లేచినట్టుగా కోమాలోంచి బయటికి రావాలి. సరేనా? ఇదేంటి మమ్మీ, నేను మ్యూజిక్ థెరపీ చేయడం ఏంటి? ఎలా కుదురుతుంది మమ్మీ? ఎందుకు కుదరదు రూపారాణి? నువ్వు మంచి సింగర్వి కదా, అద్భుతంగా పాటలు పాడగలవు కదా. నీ పాటతో నాన్నగారు ఖచ్చితంగా స్పృహలోకొస్తారు. కష్టం ఆంటీ, చాలా కష్టం. అది జరిగే పని కాదు. జరిగే పని కాదా? ఎందుకు జరగదు? అది ఆంటీ, ఎందుకంటే చెప్పడానికి మొహమాట పడతావేంటే? నేను చెప్పనా? నువ్వు చెప్పు గురువమ్మా, ఏంటి ప్రాబ్లం? ఏం చెప్పమంటావులే వదినా, రాత్రి నుంచి రూపారాణి గొంతు పూడుకుపోయింది.
చిన్నప్పటి నుంచే పాపం చాలా ఇబ్బంది పడుతోంది వదినా. అతి కష్టం మీద 4 మాటలు మాట్లాడగలుగుతోంది. అలాంటి తను పాటలు పాడి మ్యూజిక్ థెరపీ చేయటం చాలా కష్టమని నా ఉద్దేశం. ఎంత కష్టమైనా సరే నాన్నగారి కోసం పాడాలి గురువమ్మ. నాన్నగారిని బ్రతికించుకోవడం కోసం పాడాలి, తప్పదు. తప్పదునా, తప్పు. గొంతు బాగోలేనప్పుడు సరిగమలు అపశృతిలో పాడి సంగీతానికి అన్యాయం చేయడం అనేది చాలా పెద్ద తప్పదునా. సంగీతానికి శృతి లయ అనేవి తల్లిదండ్రులాంటివి. శృతి తప్పినా లయ తప్పినా తల్లిదండ్రుల్ని చంపినంత మహాపాపం చుట్టుకుంటుంది. మ్యూజిక్ థెరపీ తర్వాత నీ పెళ్ళేంత వరకు నీ ప్రోగ్రామ్స్ అన్నింటికి వచ్చి నేను పాడతాను. నీ పెళ్లి తర్వాత కూడా నువ్వు ప్రోగ్రామ్స్ ఒప్పుకున్నా నేను వచ్చి పాడతాను. దయచేసి మ్యూజిక్ థెరపీకి ఒప్పుకొని తాతగారిని బ్రతికించండి ప్లీజ్. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను గురువమ్మ, తాతగారిని బ్రతికించు ప్లీజ్. ఓకే, నువ్వింతగా కాళ్ళ బేరానికి వచ్చావు కాబట్టి మ్యూజిక్ థెరపీకి ఒప్పుకుంటున్నాను. రాత్రి మీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి రూపారాణికి గొంతు నొప్పి తగ్గింది అని చెప్తాను. రేపు మ్యూజిక్ థెరపీ చేస్తాము అని చెప్తాను, సరేనా? థ్యాంక్ యూ గురువమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి మమ్మీ, మ్యూజిక్ థెరపీకి పాడతానని చెప్పి ఎందుకు ఒప్పుకున్నావు? మ్యూజిక్ థెరపీ వల్ల తాతగారు స్పృహలోకి వస్తే జాతకాల పేపర్లు నువ్వు మార్చావన్న విషయం ఆయన బయట పెడతారు కదా. పిచ్చిదాన్న, ఆయన్ని కోమాలోంచి బయటికి తీసుకురావటం పెద్ద పెద్ద డాక్టర్స్ వల్లే కాలేదు, సంగీతం వల్లేమవుతుంది. శ్యామ ఎంత గొంతు చించుకుని పాడినా కూడా ఆయన స్పృహలోకి రారు. అలా మ్యూజిక్ థెరపీ అంటూ 2-3 రోజులు 2-3 పాటలు పాడినట్టుగా నటించి వర్కౌట్ కాలేదని చెప్పి మనం వదిలేస్తాం. శ్యామ మనకి మాట ఇచ్చింది కాబట్టి లైఫ్ లాంగ్ శ్యామ నీకు గోస్ట్ సింగర్ గా పాడుతూనే ఉంటుంది. ఇదేంటి డాక్టర్ గారు, నాన్నగారిలో చలనం వచ్చింది కదా, మళ్ళీ ఆగిపోయిందేంటి? ఒక్కోసారి అలాగే జరుగుతుందమ్మా. ఆ అమ్మాయి పాడిన పాట ఆయన బ్రెయిన్ లో కొద్ది కొద్దిగా కదలిక తీసుకొచ్చింది. అలా మెల్లిగా కదలికలు మొదలై ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన కోమాలోంచి బయటకొచ్చే అవకాశం ఉంది. మ్యూజిక్ థెరపీకి ఆయన బాగా రెస్పాండ్ అయ్యారని అర్థమైంది కాబట్టి చాలా సంతోషం అమ్మా. జరిగింది చెప్పు మమ్మీ. హలో ఐశ్వర్య. హలో గురువమ్మ, తెల్లవారుజామున ఆ ముసలాయనికి మ్యూజిక్ థెరపీ చేస్తామని చెప్పారు కదా, ఏమైంది? అయ్యింది, పాట పాడటం పూర్తయింది. ఆయనలో చలనమేమీ రాలేదు కదా? వచ్చింది. వచ్చిందా? అవును, ఆయన సంగీతానికి రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు.
అవునా? ఆయన రియాక్ట్ అయ్యారా? అదే కదా మా టెన్షన్. ఇలా కొన్ని రోజుల పాటు మ్యూజిక్ థెరపీ పేరుతో శ్యామ పాటలు పాడింది అంటే ఆయన లేచి కూర్చుంటాడనిపిస్తోంది. అసలు తప్పంతా మీది. శ్యామ వచ్చి బ్రతిమాలగానే మ్యూజిక్ థెరపీకి ఒప్పుకొని మీరు చాలా పెద్ద తప్పు చేశారు. అంటే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు కదా ఐశ్వర్య. ఊహించాలి. ఇలాంటి ముప్పులు ముందుగానే ఊహించాలి. ఆ ముప్పులు రాకుండా తప్పించుకోవాలి. అసలు నేను అక్కడ ఉన్నట్టయితే మీరు మ్యూజిక్ థెరపీ చేయడానికి ఒప్పుకునేదాన్నే కాదు. ఇప్పుడు ఆ ముసలైనా మ్యూజిక్ థెరపీకి రెస్పాండ్ అయి లేచి కూర్చుంటే ఏంటి పరిస్థితి? కావాలని ఏదో వెహికల్ రాంగ్ రూట్ లో వచ్చి మా కార్ని గుద్దిందన్న నిజం ఆయన చెప్తాడు కదా. దాని మీద పోలీస్ ఎంక్వైరీ మొదలవుతుంది కదా. అప్పుడు మన బండారం అంతా బయటపడుతుంది కదా. దాంతో పాటు నువ్వు అఖిల్ జాతక చక్రం మార్చావన్న విషయం కూడా బయటపడుతుంది. అదే నాకు భయంగా ఉంది ఐశ్వర్య. నువ్వే ఏదో రకంగా ఈ గండం నుంచి బయటపడేయాలి. ఓకే, ఒక పని చేయి. ఏంటి చెప్ప ఐశ్వర్య, ఏం చేయమంటావు? ఈ రోజు సాయంత్రం రూపారానికి హై టెంపరేచర్ వచ్చేలా చేసి రేపు మార్నింగ్ మ్యూజిక్ థెరపీకి బ్రేక్ వేయండి. అంత సడన్ గా రూపారానికి హై టెంపరేచర్ ఎలా వస్తుంది? చెప్తా, అది కూడా నేనే చెప్తా. దాంతో మ్యూజిక్ థెరపీ క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది ఐశ్వర్య, అర్థమైంది. ఏంటో మ్యూజిక్ థెరపీ ఇలా ద్వితీయ విఘ్నం జరిగి ఆగిపోతుందని అస్సలు అనుకోలేదు. ఆగిపోకూడదు. నాన్నగారికి మ్యూజిక్ థెరపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు. రూపారానికి ఇలా ఉంటే మ్యూజిక్ థెరపీ ఎలా జరుగుతుంది అత్తయ్య గారు? ఎలాగోలాగా జరగాలి వైదేహి. ద్వితీయ విఘ్నం మాత్రం జరగకూడదు. మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. ద్వితీయ విఘ్నం జరగదు, మ్యూజిక్ థెరపీ జరుగుతుంది. అలా ఎలా జరుగుతుంది అఖిల్? ఇంత జ్వరంతో? డాక్టర్ని పిలిపిస్తాను, ట్రీట్మెంట్ చేయిస్తాను. సాయంత్రానికల్లా ఫీవర్ తగ్గిపోతుంది. రేపు తెల్లవారుజామున పాట పాడుతుంది. ఈ మ్యూజిక్ థెరపీ తప్పించుకోవడం కోసం గురువం ఇలా చేసుంటుందా? హలో ఐశ్వర్య గారు, మీ అమ్మ ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తన గుడికెళ్తానని అబద్ధం చెప్పి బయట తిరుగుతోంది. తను బయటుండి నాతో డ్రామా ఆడిస్తోంది. మరి ఫీవర్ డ్రామా సక్సెస్ అయిందా? సూపర్ సక్సెస్ అయింది. అంత టెంపరేచర్ ఉండేసరికి అందరూ కంగారు పడిపోయారు. డాక్టర్ అయితే నేను అసలు మంచం దిగకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోమన్నారు. దాంతో మ్యూజిక్ థెరపీకి బ్రేక్ పడింది. మ్యూజిక్ థెరపీ ఆగిపోయినందుకు వసంత గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఏహే, ఆవిడ ఫీలింగ్స్ ఎవరికి కావాలే. శ్యామాని అంత తక్కువగా అంచనా వేయొద్దు. అది చాలా తెలివిగలది. ఏదో రకంగా మీ నాటకాన్ని బయట పెట్టి మ్యూజిక్ థెరపీ చేయించగల సమర్థురాలు. శ్యామ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేనండి. తనకేమాత్రం అనుమానం రాకుండా నేను అమ్మ చూసుకుంటాం కదా. ఓకే, ఎప్పటికప్పుడు అక్కడ విశేషాలు నాకు చెప్తూ ఉండండి. అలాగే చెప్తాను. ఓకే, బాయ్. బాయ్. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముసలోడు స్పృహలో నుంచి బయటికి రాకూడదు. మ్యూజిక్ థెరపీ జరగడం, ఆ ముసలాయన బతికి బయటపడ్డం ఈ జన్మలో జరగదు. ఎంత ప్రయత్నం చేసినా రూపారాణికి జ్వరం తగ్గలేదు. ఒకవేళ తెల్లవారుజాముకి జ్వరం తగ్గినా కూడా
పాట పాడే పరిస్థితుల్లో తను లేదు. బెడ్ దిగి 2 అడుగులు వేస్తేనే పాపం కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది. అవునా అత్తయ్య? అయితే ఇటువంటి పరిస్థితుల్లో రేపు తెల్లవారుజామున మ్యూజిక్ థెరపీ జరగదన్నమాట. అదే నా బాధ వైదేహి. మ్యూజిక్ థెరపీతో నాన్నగారిని బ్రతికించుకునే అవకాశం ఆ కన్నయ్య ఇచ్చాడు. కానీ ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కావడం లేదు. బాధపడకు వసంత, నువ్వేం బాధపడకు. ఒక 2 రోజులు మ్యూజిక్ థెరపీ గ్యాప్ వచ్చినంత మాత్రాన ఏమీ కాదు. రేపటికి రూపారాణి కోలుకుంటుందేమో చూద్దాం. తను కోలుకోకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం.